నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా విజనరీ ఉన్న నాయకుడు అని చెప్పేసి కొంతమంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఒక ఫేక్ వార్త అయితే వస్తుంది. మరి ఆయన ఎంతవరకు విజనరీ నాయకుడు, అలాగే ఈ ఫేక్ వార్త ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సాన్ గారు ఉన్నారు. సో సార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, విజయవాడకు సంబంధించిన ఒక అంశం ఫేక్ అయితే, ఒకటి ఫేక్ న్యూస్ అని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో వస్తున్న అంశం అది కూడా. సో చంద్రబాబు నాయుడు గారి ఇల్లు నీట మునిగిందని, సో ప్రస్తుతానికి ఆయన కలెక్టర్ ఆఫీస్లో బస తీసుకుంటున్నారని ఇలాంటి ఒక అంశం అయితే వినిపిస్తుంది. ఇదొకటైతే మరో అంశం ఏంటంటే, అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం ఏంటంటే, ఆల్మోస్ట్ ఇంత వరద వల్ల విజయవాడ ఆల్మోస్ట్ మునిగిపోతున్న తరుణంలో పక్కనే ఉన్నటువంటి ఏపీ రాజధాని అమరావతిలో మాత్రం చుక్క నీరు నిలవడం లేదు. ఆ వాటర్ అంతా ఎటుపోతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారంటూ మరో వార్త కూడా వినిపిస్తుంది. మరి రెండింటిని ఏ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు? నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అక్కడ చుక్క నీరు నిలవట్లేదు అని అంటే ఆయన విజనరీ ఉన్న నాయకుడేనా? ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రస్తుతం కృష్ణానదికి వచ్చిన వరద మనకి అందుతున్న ఇంతకుముందు సమాచారం ప్రకారం, అంటే నేను ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పటికి 2:30 టైంలో బయటకు వచ్చా. అప్పటికున్న సమాచారం ప్రకారం 11,40,000 క్యూసెక్కులు దాటేసింది. 12 లక్షలు టచ్ అవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని అప్పటికే అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. బహుశా ఇప్పటికి ఇంకా ఈ 11,40,000 కూడా దాటేవే ఉండొచ్చు. అంతటి వరద సంభవించినప్పుడు సహజంగానే కొంత ఏరియా మునుగుతుంది. ఎందుకంటే కనీవిని ఎరుగని వరద వచ్చినప్పుడు కరకట్టలకు మాత్రమే పరిమితం అయ్యి నదీ ప్రవాహం కొనసాగదు. మనం గమనించుకుంటే ఒకవేళ అమరావతి ప్రాంతంలో కొంత ఫ్లడ్ వచ్చిందని అనుకుందాం, అదేమి కొంపలు మునిగే ఇష్యూ కాదే. ఇవాళ మనం ఉన్న హైదరాబాద్ ఉంది, ఇదే హైదరాబాద్ డక్కన్ పీఠభూమి. వాస్తవంగా హైదరాబాద్కి వాతావరణ పరంగా నైసర్గికంగా కొంత ప్రత్యేకత ఉంది. తుఫాన్లు రావు, సునామీలు రావు, భూకంపాలు రావు, వరదలు రావు అని చెప్పని మనం చెప్పుకుంటుంటాం. కానీ ఇదే హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఒకసారి వరదలు వచ్చాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనూ వరదలు చవి చూసింది. మరి హైదరాబాద్ వరదలకు అతీతం కాదే. అదే సందర్భంలో ముంబై, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, ఎన్ని సందర్భాల్లో మనం ఈ దశాబ్దాల కాలంలో ముంబైలో వరదలు చూసాం, ఎంతటి స్థాయి వరదలు చూసాం, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఆ వరదల్లో. మహామహుల ఇళ్ళు మొత్తం మునిగిపోయినాయి. అంటే ఎంటర్టైన్మెంట్ రంగంలో కానీ, కార్పొరేట్ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ ప్రముఖులు అనుకున్న వాళ్ళు చాలామంది, అంటే అన్ని వేల కోట్ల ఆస్తిపరులు కూడా సామాన్యుల స్థాయిలో విలువలాడిపోయారు ముంబైలో. ముంబై వరదల్లో అతలకుతలం అయిపోయింది. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, స్వయాన కేజ్రీవాల్ గారి అధికారిక నివాసం ముంపుకు గురైతే ఆయన నుంచి ఖాళీ చేయించారు. ప్రధానమంత్రి గారు అక్కడే ఉన్నారు, రాష్ట్రపతి గారు అక్కడే ఉన్నారు. దేశ రాజధానిగా ఢిల్లీని ఏమైనా మార్పు చేసుకున్నారా? కాదు, అవసరం లేదు అని చెప్పని. అంటే ఇవాళ వరద ముంపుకి గురిగాని నగరం ఏది? ప్రకృతి వైపరీత్యాలకి గురిగాని ప్రాంతం ఏది? కాశ్మీర్ నుంచి, కాశ్మీర్లో ఎటువంటి వరదలు సంభవించినాయో మనందరికీ మన కళ్ళ ముందే చూస్తున్నాం. మనం ఆ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు, పోనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రతిపాదించబడ్డ విశాఖపట్నానికి హుదూదు తుఫాన్ రాలేదా? ఆయన ద్వారా న్యాయ రాజధానిగా ప్రకటించబడ్డ కర్నూలు నగరానికి 2009లో ఎటువంటి వరదలు వచ్చినాయి మనం చూసాం కదా. ఆ వరదల నుంచి కోలుకోవటానికి, అక్కడ ఫామ్ అయిన బురదని తొలగించడానికి ఎన్ని నెలల కాలం పట్టింది? మరి ఆ ప్రాంతాల పట్ల ఏదైనా విముఖత వ్యక్తం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన కడప వరద గురిగాలేదా? జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో తిరుపతి వరద గురిగాలేదా? నెల్లూరు వరద గురిగాలేదా? అలాగే ఇప్పుడు 11.5 లక్షల క్యూసెక్ల వరద కృష్ణానదికి వచ్చినప్పుడు 50 సెంటీమీటర్ల నుంచి 30 సెంటీమీటర్ల వరకు వివిధ జిల్లాల్లో వర్షపాతం నమోదైనప్పుడు, ఇటువంటి అతివృష్టి చరిత్రలో ఎప్పుడో ఒకసారి అరసారి మాత్రమే సంభవించే ఇటువంటి సంఘటన చోటు చేసుకున్నప్పుడు, ఖచ్చితంగా ఒకవేళ అమరావతి ప్రాంతంలో లేదు ఆ నది తీరంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ముంపుకు గురవచ్చు. ఏమవుద్ది అయితే? నేను ఇందాక ప్రస్తావించిన ఇన్ని నగరాల్లో అక్కడ ముంపుకు గురైన ఆ నగరాలని ముంబైని ఆర్థిక రాజధాని కాదు అనుకున్నారా? దేశ రాజధానిగా ఢిల్లీని వద్దనుకున్నారా?
వరద ముంపుకు గురైంది కాబట్టి చెన్నై మా రాజధానికి వద్దని తమిళన్స్ అనుకున్నారా? హైదరాబాద్ మా రాజధానికి వద్దని తెలంగాణ వాసులు అనుకున్నారా? అమరావతి మీద మాత్రమే ఈ విష ప్రచారం చేసే ప్రయత్నం ఏంటి? అన్ని లక్షల క్యూసెక్ల వరద ఎప్పుడో 1903 సంవత్సరం తర్వాత 121 సంవత్సరాల తర్వాత అంతటి వరద సంభవించింది. అయినా సరే ఇప్పటికీ అమరావతిలో వరద ముంపుకు గురి కాలేదు. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఆ నది ఒడ్డున ఉంది కాబట్టి ఒకవేళ ఆయన ఇల్లు మునుగుద్దేమో, ఏమవుద్దైతే అంతటి వరద రేరెస్ట్ ఆఫ్ ది రేర్ అకేషన్స్ ఇన్ ద హిస్టరీ, ఎప్పుడో ఒకసారి మాత్రమే సంభవించే అటువంటి వరద ముంపుకి ఎవరు అతీతం కాదు. ఇప్పటి వరకు మనం ప్రస్తావించుకున్న ఇన్ని నగరాలు మన కళ్ళ ముందు అనుభవపూర్వకంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒరిస్సా రాజధాని భువనేశ్వరి తుఫానులతో అతలాకుతలమైంది, కలకట్ట తుఫానులతో అతలాకుతలమైంది, బంగ్లాదేశ్ అతలాకుతలమైంది. అసలు కాని ప్రాంతం ఇది. కాబట్టి రీసెంట్గా గంగా నది వరదల్లో బీహారు ఎంతగా సతమతమైంది. అటువంటి అనుభవం మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఒక్క అమరావతిని మాత్రమే భూతద్దంలో చూపించి అమరావతి ముంపు ప్రాంతంగా వైసీపీ చిత్రీకరించే ప్రయత్నం చేసిన, గతం నుంచి దాన్ని ఎడారి అని, శ్మశానం అని, కట్టుబడికి పనికిరాదని, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎక్కువ వద్ది అని చెప్పని రకరకాల విష ప్రచారాలు చేసిన ఇవాళ అదే అమరావతి ఇన్ని లక్షల క్యూసెక్ల వరద కృష్ణానదిలో పారుతున్న సందర్భంలో కూడా తాను మాత్రం సేఫ్ ప్లేస్గానే ఇప్పటికీ నిర్ధారణ అయింది. ఇప్పటికీ కళ్ళ ముందు రుజువుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి మొట్టమొదట వైసీపీ సోషల్ మీడియా ద్వారా ఈ విష ప్రచారానికి ముగింపు పలకండి. మీరు 3 రాజధానుల ప్రస్తావనతో ఎన్నికలకు వెళ్ళారు, అమరావతి మీద అదే విష ప్రచారం చేశారు, నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు, అడవిగా మార్చారు, కొండ చెలవులు పారాడేటట్టుగా చేశారు, అక్కడ రైతులను అవమానించారు. ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకున్నారు. కాబట్టి 2019 ఎన్నికల్లో ఆ 2 స్థానాలు మీకు కట్టబెట్టిన అమరావతి ప్రజలు కూడా ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మీ నుంచి దూరం జరిగారు. మీరు 3 రాజధానులు మా విధానం అని చెప్పిన శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు, అనంతపురం జిల్లాల వరకు ఏకోన్ముఖమైన తీర్పు మీకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చారు. అంటే మీ విధానాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకోవాలి, మీ విధానాలు ప్రజామోదం పొందల. ఇటువంటి పరిస్థితిలో ఇంకా అమరావతి మీద ఈ విష ప్రచారం చేయటం వల్ల మిమ్మల్ని మీరు మీ స్థాయిని తగ్గించుకోకండి. ఇంకొక అంశం, ఇక్కడ ఇంకొక ఫేక్ ప్రచారం కూడా ఏం జరుగుతుంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నిర్మాణం జరిగిన రీటైనింగ్ వాల్ ఇవాళ విజయవాడకి సంజీవనగా మారింది. ఆ రీటైనింగ్ వాలే లేకుంటే విజయవాడ లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారని చెప్పని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. రీటైనింగ్ వాళ్ళు కాన్సెప్టలైజ్ చేసింది, దాని నిర్మాణాన్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు గారు, దాన్ని ఫేజ్ 1 పూర్తి చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఫేజ్ 2 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన ఆ ఫేజ్ 2 నిర్మాణంలో ఉన్న లోపం ఏంటి? ఇవాళ రామలింగేశ్వరపేట వరదకు ఎందుకు ముంపుకు గురైంది? రామలింగేశ్వరపేట దగ్గరకు వచ్చేటప్పటికి రిటైనింగ్ వాళ్ళు హైట్ ఎందుకు తగ్గించారు? ఆ వివరణ ఇవ్వండి. మొట్టమొదట ఆ ప్రాంత ప్రజలకు ఇవ్వండి. ఆ ప్రాంతాన్ని పర్యటించి ఈ రిటైనింగ్ వాళ్ళు నా వల్లే నిర్మాణం జరిగింది, ఇక్కడ తక్కువ ఎత్తుగా నేనే నిర్మాణం చేసి అందువల్లే మీరు వరద ముంపుకు గురయ్యారని చెప్పి అక్కడ ప్రజలకు చెప్పండి. కృష్ణలంక వరద ముంపుకు గురిగాల, ఎస్, అక్కడ క్రెడిట్ మీరు తీసుకోవాలని చూస్తున్నారు. కానీ ఆ దిగువనే ఉన్న రామలింగేశ్వరపేట వరద ముంపుకు గురైంది కదా ఇవాళ. అక్కడ రీటైనింగ్ వాళ్ళు హైట్ తగ్గించిన కారణం ఏంటో మొట్టమొదటి మీరు వివరణ ఇవ్వండి. ఆ వివరణ ఇచ్చే స్థైర్యం మీకుంటే, ఆ లోపానికి బాధ్యత తీసుకునే ధైర్యం మీ దగ్గర ఉంటే మీరు దాని క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఒక లబ్ధికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు అండు క్రెడిట్, అది మీ వల్ల జరిగిన కాన్సెప్ట్ కాదు, మీ వల్ల ఎగ్జిక్యూట్ అయింది కాదు. మీరు కంటిన్యూస్ ప్రాసెస్లో భాగంగా అక్కడ రేపటి రోజున రిటైనింగ్ వాళ్ళ నిర్మాణం జరగకపోతే నా విజయావకాశాలు దెబ్బతింటాయి అని చెప్పని దేవినేని అవినాష్ 1కి 10 సార్లు మిమ్మల్ని అభ్యర్థించిన మీదట మీరు ఆ నిర్మాణం పూర్తి చేశారు. అంటే అమరావతి పనులను స్తంభింపజేసినట్టుగానే ఆ రిటైనింగ్ వాళ్ళ పనులను కూడా స్తంభింపజేయకుండా వాటిని కంటిన్యూ చేశారు. ఇవాళ ఆ కంటిన్యూ చేసిన దాంట్లో కొంత ప్రయోజనం సిద్ధించింది ఎంత వాస్తవమో, కొంత ప్రాంతంలో మీ నిర్వహణ లోపం వల్ల, మీ నిర్ణయాల లోపం వల్ల అక్కడ హైట్ తగ్గించిన పర్యవసానం రామలింగేశ్వరపేట లాంటి ప్రాంతాలు ఇవాళ ముంపుకు గురైనవి. అది కూడా వాస్తవమే. కాబట్టి మీరు ఈ సోషల్ మీడియా ప్రచారాలు ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు, ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా నిమగ్నమై ఉన్నప్పుడు,
కనీసం మీ శ్రేణుల్ని కానీ మీ పార్టీ తరఫున కానీ ఒక్క సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎంగేజ్ అవ్వమని చెప్పని మీరు పిలిపే ఇవ్వకుండా, మీ శ్రేణుల్ని అక్కడ ప్రజలకి చేరువ చేయకుండా, వాళ్ళకి అంటే ఆ సేవా కార్యక్రమాల వాళ్ళని నిమగ్నం చేయకుండా రేపు రోజున మళ్ళీ అదే ప్రజల నుంచి ఎంపిక కావాలని ఆలోచన చేసే మీరు ఈ విధమైన రాజకీయ విమర్శలకు మాత్రం పరిమితమైతే ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ప్రజలు కష్టకాలంలో ఎవరు ఏ విధంగా స్పందిస్తున్నారనేది అనుభవపూర్వకంగా గతంలోనూ చూశారు, ఇప్పుడు చూస్తున్నారు, రేపు కూడా చూస్తారు. థ్యాంక్ యూ సార్.